ప్రే ఫర్ ఇండియా. మన దేశం కోసం ప్రార్థించండి. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు మనందరికీ తెలిసినవే. కరోనా వైరస్ వల్ల దేశం అంతా కూడా అతలాకుతలం అయిపోతుంది. ఎంతోమంది ఆ రోగాన బారిన పడి ప్రాణాలు విడుస్తున్నారు. అయితే ఈ సమయంలో భారతీయులుగా మన దేశం కోసం ప్రార్థించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది భక్తులు వారి యొక్క ప్రార్థనల ద్వారా భయంకరమైన ఉపద్రవాలను వారు ఆపారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దేశానికి సైన్యం ఎంత బలమో, ఎంత అవసరమో, ప్రార్థించేవారు కూడా అంత అవసరం. మన దేశం కోసం, దేశ ప్రధాని కోసం, రాష్ట్ర ముఖ్యమంత్రి కోసం, అలాగే అనేక మంది నాయకుల కోసం, అధికారుల కోసం ప్రార్థించే బాధ్యత మనందరిది. డాక్టర్లు వారు ప్రాణాలకి తెగించి వైద్యం చేస్తున్నారు. పోలీసులు కుటుంబాలను, బిడ్డల్ని విడిచిపెట్టి వారు సేవలు అందిస్తున్నారు. అనేక మంది ఈ కరోనా బారిన పడిన వారికి సహాయం చేస్తున్నారు. మరి దీంట్లో నీ వంతు సహాయం ఏంటి? ఏమి చేసినా చేయకపోయినా కనీసం మనం ప్రస్తుత పరిస్థితుల కోసం ప్రార్థన చేసే బాధ్యత మనందరిది. పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన సంఘటనలు మనం చూడొచ్చు. కొన్ని సందర్భాల్లో దేవుని కోపాన్ని చూడొచ్చు, దేవుని ఉగ్రతను చూడొచ్చు, తెగుళ్లను చూడొచ్చు. వాటన్నిటినీ కొన్ని సందర్భాల్లో దేవుని యొక్క భక్తులు ఆపినట్లుగా కూడా మనం చూస్తాం. దానికి కారణం ఏంటంటే వారందరూ జీవంగల దేవుణ్ణి ప్రార్థించారు. ఉదాహరణకి అబ్రహాము లోతు విషయంలో ఎలా ప్రార్థించాడో మనకు తెలుసు. రేపు జరగబోయే విషయాలు దేవుడు అబ్రహాముతో పంచుకున్నప్పుడు లోతు విషయమై అబ్రహాము దేవుని బ్రతిమాలుకుంటాడు. ప్రభువా, 50 మంది నీతిమంతులుంటే సొదొమ గొమొర పట్టణాన్ని నువ్వు కాపాడతావా అంటాడు. నీవన్నట్టుగా 50 మంది నీతిమంతులుంటే నేను కాపాడుతాను అంటాడు. మళ్ళీ అబ్రహాము 45 మంది నీతిమంతులుంటే ఏమి అనకుండా ఉంటావా? దేవుడు అంటాడు, నువ్వు అన్నట్టుగా 45 మంది నీతిమంతులుంటే నేనేమి అన్ను అంటాడు. మరొకసారి అబ్రహాము 30 మంది నీతిమంతులుంటే నువ్వు విడిచిపెడతావా అంటాడు. 30 మంది నీతిమంతులుంటే విడిచిపెడతాను అంటాడు. మళ్ళీ ధైర్యం చేసి అబ్రహాం అంటాడు, అయ్యా 20 మంది ఉంటే విడిచిపెడతావా అంటే, అలాగే అబ్రహామా 20 మంది నీతిమంతులు ఉంటే నేను విడిచిపెడతా అంటాడు. చివరిగా ఒక మాట అడుగుతున్నాను, 10 మంది నీతిమంతులు ఉంటే నువ్వేమి అనకుండా ఉంటావా అంటాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఏ దేశంలో, ఏ పట్టణంలో, ఏ గ్రామంలో, ఏ కుటుంబంలో ఎంతమంది నీతిమంతులు ఉన్నారో దేవుడికి తెలియదా? తెలుసు. అయినా కూడా ఈ విషయాలన్నీ కూడా అబ్రహాముకి ఎందుకు దేవుడు పంచుకుంటున్నాడంటే, దేవుడు అబ్రహాముకి స్నేహితుడు కనుక ఒకరొకరు మాట్లాడుకుంటున్నారు. నీవు కూడా అబ్రహాము వల్లే ప్రార్థన చేయాలని దేవుడి చిత్తం. అబ్రహాం వల్లే ప్రార్థన చేసేవారు ఈ రోజుల్లో దేవుడికి చాలా అవసరం. దేశానికి అవసరం, పట్టణాలకి అవసరం, కుటుంబాలకి అవసరం. కనుక అబ్రహాము ఎలాగైతే దేవుణ్ణి బ్రతిమాలుకున్నాడో, ప్రార్థించాడో లోతు విషయమై, మనం కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి దేవుడికి ప్రార్థన చేద్దాం. మన ప్రార్థనకి దేవుడు ఖచ్చితంగా జవాబునిస్తాడు. అలాగే ఇజ్రాయేల్ ప్రజల విషయంలో మోషే దేవుని బ్రతిమాలుకున్నట్టుగా మనం చూస్తాం. ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా
దేవుని యొక్క ఆజ్ఞలను అతిక్రమించి వారి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నప్పుడు దేవుడు ఎంతగానో కోపంతో రగులుకొని మోషేతో అంటాడు, మోషే నువ్వు తప్పుకో, ఈ ప్రజలందరినీ కూడా నేను అగ్ని చేత దహిస్తాను అన్నప్పుడు, అయ్యా ఈ ప్రజలకు ఒక సమయాన్ని ఇవ్వండి, ఒక అవకాశాన్ని ఇవ్వండి, మమ్మల్ని బట్టి కాదు కానీ మా పితరులైన అబ్రహామును బట్టి, ఇస్సాకును బట్టి, యాకోబును బట్టి, వారితో మీరు చేసుకున్న నిబంధన బట్టి, ప్రమాణాన్ని బట్టి దయచేసి మీరు కోపగించుకోవద్దు అంటాడు. దేవుడు ఎవరైతే దేవుని మాట వినట్లేదో, ఆజ్ఞలు అతిక్రమించారో ఆ ప్రజల్ని చంపాలనుకున్నప్పుడు చంపేయచ్చు. ఆ విషయం మోషేకు తెలియజేయాల్సిన అవసరం దేవుడికి ఏమాత్రము లేదు. అయినా సరే ఎందుకు చెప్తున్నాడు? ప్రజల విషయమై మోషే దేవుణ్ణి బ్రతిమాలుతాడని, విజ్ఞాపన చేస్తాడని, ప్రార్థన చేస్తాడని. అవును, ఈరోజు మోషే లాంటి వారు అటు దేవునికి ఇటు ప్రజలకి మధ్యవర్తిగా ఉండి ప్రార్థించేవారు దేవునికి ఎంతగానో అవసరం. అలా ప్రార్థించే వారిని బట్టే ఈ ప్రపంచం అంతా కూడా రక్షింపబడుతుంది. కనుక నీ వంతు బాధ్యతగా నీ ఉన్న చోట నుంచే ప్రార్థన చేయి. నూతన నిబంధనలో ఏ ఒక్కరూ నశించుట దేవుని చిత్తము కాదు. కనుక ఎలాంటి వైరస్ వచ్చినా, ఎలాంటి ఉపద్రవాలు వచ్చినా, ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా వాటన్నిటినీ అధిగమించే దేవుడు మన పక్షాన ఉన్నాడు కనుక, దేవుడు వీటన్నిటికీ అతీతంగా ఉన్నాడు కనుక, 4 మార్గాలు మూసుకుపోయినప్పటికీ కూడా ఆయన ఆకాశ వాకిలు విప్పే సమర్థుడు కనుక ఆ జీవగల దేవుడికి మనం ప్రార్థన చేద్దాం. మన ప్రార్థన వల్ల అనేక మంది రక్షణలోకి వస్తారు. ప్రార్థనల వల్ల అనేక మంది బలపరచబడతారు. ప్రార్థనల వల్ల అనేక మంది క్షేమాభివృద్ధిని పొందుతారు. అందుకోసమే దేశము తన అతిక్రమాల్ని, తన పాపాల్ని విడిచిపెట్టి ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఆ దేశ ప్రజలకి నేను స్వస్థతను అనుగ్రహిస్తాను, తిరిగి వారి పక్షాన నేను ఉంటాను అని దేవుడు మాటిస్తున్నాడు. ప్రపంచంలో పెరిగిపోతున్న పాపం వల్ల కానీ, ఇతరుల యొక్క స్వార్థం వల్ల కానీ, వైరస్లు కానీ, ఉపద్రవాలు, ఇలాంటి పరిస్థితులు ఎన్నొచ్చినప్పటికీ కూడా ఈ పరిస్థితుల గుండా మనం ప్రార్థన చేసినట్లయితే దేవుడు సమస్తం నుంచి మనకు విడుదలను దయచేస్తాడు. అంతేకాదు, ఎవరైతే అలా ప్రార్థిస్తారో దేవుడు వారి పక్షాన ఉంటాడు. నీ కుటుంబం కోసం, నీ సంఘం కోసం, నీ సేవకుల కోసం ప్రార్థించండి. దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఎంత దినాల్లో అబ్రహాం వలె, మోషే వలె అటు పరిస్థితికి ఇటు ప్రజలకి మధ్యవర్తిగా ఉండి ప్రార్థించేవారు కావాలి. యేసు ప్రభు వారు ఉదయం అంతా కూడా పరిచర్య చేసి రాత్రి అంతా కూడా ప్రార్థనలో ఉండేవాడు. అపోస్తలులు పరిచర్య చేస్తూ ప్రార్థన చేస్తూ ఉండేవారు. అలాగే మనం కూడా ఎక్కువ సమయాన్ని ప్రార్థనలో గడిపినట్లయితే, ఎక్కువగా దేవునికి మొరపెట్టినట్లయితే దైవికమైన జ్ఞానంతో పాటు ఆత్మ అభిషేకం కూడా మనం పొందుకోగలం. కనుక ఈ అంత్య దినాల్లో అబ్రహాం వలె, మోషే వలె, యేసే వలె ప్రార్థించేవారు దేవునికి ఎంతగానో అవసరం. ఇటు పరిస్థితికి అటు దేవునికి మధ్యవర్తిగా ఉండి ప్రార్థించినప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. పరిస్థితులను బట్టి భయపడాల్సిన అవసరం లేదు. పరిస్థితులను జయించే దేవునికి మనం మొరపెడదాం, ప్రార్థన చేద్దాం, అనేకుల కోసం విజ్ఞాపన చేద్దాం. ఎప్పుడైతే మన విశ్వాస జీవితంలో అవి చేస్తూ ఉంటామో దేవుడు మొట్టమొదటిగా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే ఏ ఒక్క ఆత్మ నశించిపోవటం దేవుని చిత్తము కాదు.
ఎవరి కోసమైతే నువ్వు విజ్ఞాపన చేస్తున్నావో వారిని ఆశీర్వదించడమే కాకుండా దేవుడు నిన్ను అన్ని విషయాల్లో తలగా ఉంచుతాడు. నిన్ను బట్టి అనేకులను దేవుడు ఆశీర్వదిస్తాడు. సమయాన్ని వ్యర్థపుచ్చుకోకుండా దేశం కోసము, పట్టణం కోసము, అధికారుల కోసము, డాక్టర్స్ కోసము, పోలీసు వారి కోసము, అనేక మంది సేవలు అందిస్తున్న వారి కోసము మనం ప్రార్థన చేద్దాం. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్.